నమస్కారం ఫ్రెండ్స్. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఒక రాష్ట్రం హ్యూమన్ రిసోర్సెస్ అంటే ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అంటే, ఆ మెరుగు కాంక్షించే స్టేట్ లీడర్ ఉండి తీరాలి. అంటే తన అభివృద్ధి కాంక్షించకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈ లిమిటెడ్ టైంలో ప్రజలకు అనుకూలమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి తన మార్క్ రాజకీయం, తన మార్క్ పాలన ఉండాలి అని ఏ లీడర్ అయినా కోరుకోవడంలో తప్పు ఏమాత్రం లేదు. He should try his level best to convince people that the government decisions are being framed to elevate the status of the people who are living in the state. ఒక లీడర్ యొక్క స్పీచ్ ఇన్స్పైరింగే కాకుండా ప్రాక్టికల్గా ఉండాలి. ఇన్స్పైరింగ్ కాకుండా ప్రాక్టికల్గా కూడా ఉండాలి అంటే, మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ స్థితిగతులు ప్రజలు తెలుసుకున్నారు. People have found out the mess you are in or into. ప్రజలకు నీ అవస్థ తెలిసిపోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, పొలిటికల్గా ప్రతి ఒక్క లీడర్ ఫాలో కావాల్సిన విధానం ఇది. ప్రజలకు నీ అవస్థ తెలిసిపోయినప్పుడు, ఆ అవస్థకు సొల్యూషన్ లేదు అని తెలిసిపోయినప్పుడు, నీ వ్యవహార శైలిలో మార్పు రావాలి. మీన్స్ నిజాలు బయటపడ్డప్పుడు నీ వైఖరిలో మార్పు రావాలి. రాలేదు అంటే దాని అర్థం, నేను ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి, బయర్స్కి హెచ్చరించడానికి చేస్తున్న వీడియో ఇది. ఐఎమ్ వెరీ సీరియస్. నేను ప్రాక్టికల్ లాజిక్ మీకు చెప్తాను, దెన్ యూ డిసైడ్. ఒక స్టేట్ యొక్క అఫైర్స్, ఒక గవర్నమెంట్ యొక్క అఫైర్స్ పబ్లిక్ డిబేట్లోకి వచ్చినప్పుడు, రీసెంట్లీ మెట్రో క్రైసిస్ కానివ్వండి, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం కానివ్వండి, పాపులర్ టెక్ కంపెనీస్ పక్క స్టేట్కి పోవడం కానివ్వండి, ప్రామిస్డ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం కానివ్వండి, అనుకున్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా పట్టాలు ఎక్కలేకపోవడం కానివ్వండి, మీ ప్రతి ఒక్క డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది అని కానివ్వండి, మీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయితే లేవు, మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది, అదే కాకుండా రాజకీయంగా
మీరు ఇరుకాటంలో పడుతున్నారు అని తెలుసుకున్న ప్రజలను ఎలా ఉద్దేశించి మాట్లాడాలో అంటే మాలాంటి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది ముఖ్యమంత్రికి. ప్రజలకు బహిరంగంగా మీ జేబులో రూపాయి లేదు అని తెలిసినప్పుడు మీరు స్పీచ్ల్లో ఎలా మాట్లాడాలి? దీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తన జేబులో రూపాయి లేదు అని తెలిసిన ప్రజల ముందు పోయి నేను ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు నేను శాంక్షన్ చేస్తా, ఇన్ని వందల కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ చేస్తా, 200 కోట్లు 2 నెలల ముందు గ్లోబల్ సమిట్ పేరున ఖర్చు చేసేసిన అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ ఏ పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూ. అంటే ఇది ఎవరైనా వింటే ఆయనకు చెప్పాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు నీ గురించి. ఒకటి, సిచ్యువేషన్ బయటపడకుండా మేనేజ్ చేసే ఎబిలిటీ ఉండాలి. అంటే కేసీఆర్ లాగా, అంటే నిండా ముంచే వరకు కూడా కేసీఆర్ స్టేట్ని ముంచుతున్నాడు అని రెండో కంటికి తెలియలేదు. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ మేనేజ్మెంట్. He has made himself very safe and he has calculated the consequences of his actions. కేసీఆర్ కథ చెప్తున్నాడు. ఆయన రెండో కంటికి తెలియకుండా స్టేట్ని ముంచేశాడు. ఇప్పుడు కూడా ఆ ముంచినందుకు సానుభూతి కోరుకుంటున్నాడు. విచిత్రం. డెవలప్మెంట్ స్టేట్ డెవలప్ కాకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, జీడిపి క్యాల్కులేషన్లో తారుమారు చేసి తెలంగాణ ఈజ్ ద వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ అని యావరేజెస్లో క్యాల్కులేట్ చేసి తెలంగాణలో ప్రతి మనిషి 3 లక్షల పైచిలకు సంపాదిస్తున్నాడు అని టోటల్ రెవెన్యూ ఆర్ టోటల్ మనీ జనరేటెడ్ త్రూ రెవెన్యూ ఆర్ యావరేజ్ వెల్త్ డివైడెడ్ బై పాపులేషన్ చేసి దాన్ని జీడిపిగా మార్చి 9 ఏళ్ళు పరిపాలించారు. He has cleverly manipulated the whole face of state for 9 long years. మీరు ఎక్కడన్నా ఇంటర్నెట్లో చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అడిగాడు. ఆశ్చర్యం చూడండి, మనకు కనిపిస్తున్నది అనుభవంలోకి వస్తలేదు. ఎందుకు వస్తలేదు ఒకసారి మీరే ఆలోచించండి. మనకు కనిపిస్తుంది ఏదో బంగారంలాగా మెరిసిపోతుంది. మన ఇంట్లో బంగారు గుట్టలు ఉన్నాయి, అది అనుభవంలోకి ఎందుకు వస్తలేదు? స్ట్రేంజ్ కదా. చుట్టుముట్టు బంగారం ఉన్నప్పుడు న్యాయంగా ఆనందంగా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు అన్నట్టు హ్యాపీనెస్ ఇండెక్స్ అని. ఇంత వెల్దీ స్టేట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఎందుకు లేదు? దీని అర్థం ఏమి? వెన్ యూ డీకోడ్ ద రేషనల్ బిహైండ్ ద హ్యాపీనెస్ ఇండెక్స్ అండ్ ద వెల్త్ ఆఫ్ ద స్టేట్, రెండు టాలీ అయితే లేదు.
కేసీఆర్ హయాంలో కాలేదు, ఇప్పుడు కూడా అవుతలేదు. అండ్ ద వెల్త్ హ్యాస్ బిన్ డౌన్లోడెడ్. అంటే జీడిపి రూపంలో ఇండియాలో చలామణి అయిపోయాం. రిచెస్ట్ స్టేట్గా, హయ్యెస్ట్ జీడిపిగా, వెల్దియెస్ట్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డిగా, అంటే దేశంలోనే అతి హయ్యెస్ట్ మా ఇన్కమ్ లెవెల్స్ ఉన్న మనీ జనరేట్ చేసే ఏరియా రంగారెడ్డి. అయితే రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ క్యాల్కులేట్ చేస్తే అని కంపేర్ టు ద ఏరియా డెవలప్మెంట్, వెల్త్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎక్కడ పొంతనలు లేవు. బట్ స్టిల్ రంగారెడ్డి ఈజ్ మోస్ట్ వాట్ యు కాల్ వెల్తీ రీజన్ ఇన్ ద కంట్రీ. ప్రూవ్ అంటే దే కెనాట్ ప్రూవ్. అంటే క్యాలిక్యులేషను జనాల లాజిక్కి మిస్ అయ్యి హెడ్లైన్స్లో ఉండిపోతే స్టేట్ యొక్క పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ లాస్ట్ 9-year రూల్ ఆఫ్ కేసీఆర్ ఇన్ ఏ ప్రాపర్ వే. కేసీఆర్ మీకు దేవుడులాగా ఎందుకు కనిపిస్తున్నాడు, అసలు ఆయన చేసిందేమి అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయలేకపోయాడు. అంటే దేని కారణాలతో నేను పవర్లో వచ్చానో ఆ కారణాలను ఇంకా ప్రూవ్ చేయలేకపోతున్నాడు. అందుకోసం కేసీఆర్ ఇంకా రెలవెంట్గా ఉన్నాడు. ఇంకా బహిరంగ సభలు పెట్టి ఇంకా జనాలను తన వైపు తిప్పుకోగలుగుతున్నాడు అంటే ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి, హూ కేమ్ ఇన్ టు పవర్ using his own yardsticks of development and he has failed miserably in implementing the schemes which he has promised. He has not only failed in his own turf, but he has failed in proving KCR wrong for 9 long years of his government. ఏ పాయింట్ ప్రూవ్ చేయకుండా, ఏ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రాక్టికాలిటీ చూపించకుండా, నేను స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తా, సభల మీద సభలు పెడతా. ప్రాక్టికలీ రేవంత్ రెడ్డి ఇప్పుడు మాక్ అంటే బహిరంగ సభలు పెడుతున్నాడు. అంటే 2.5 ఏళ్ల ముందే ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు. ప్రాక్టికలీ యూ షుడ్ స్పెండ్ లాస్ట్ 6 months ఇన్ అన్ ఎలక్షన్ మోడ్. బట్ అన్ఫార్చునేట్లీ ద చీఫ్ మినిస్టర్ ఇస్ సో ఇన్సెక్యూర్ దట్ ఈస్ స్టార్టెడ్ క్యాంపెయిన్ 2.5 years early because he knows that whatever he has, ఆయన దగ్గర ఏముందో దాంతో నెక్స్ట్ ఎలక్షన్ గెలవలేను అని డిసైడ్ అయిపోయాడు. అందుకోసం ప్యానిక్ అయ్యి నెక్స్ట్ 10 years వరకు కూడా నేనే ముఖ్యమంత్రి, దానికి కూడా గట్టి లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని అడిగితేనే అసలు నన్ను 2.5 years ముఖ్యమంత్రిగా ఉంచాలా లేదా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. అలాంటప్పుడు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని కాన్ఫిడెంట్గా చెప్పడం హాస్యాస్పదం. దానికి కూడా లాజిక్ లేదు. ఇవనే చిన్న జర్నలిస్ట్ కూడా యువర్ ప్రామిస్డ్ స్కీమ్స్ గ్రౌండ్లో లేవు,
మీకు వ్యతిరేకత మొదలైంది. మరి ఈ 2.5 ఏళ్ళు గడపడమే కష్టము, మరి నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండటం అసాధ్యము అని ఎవరైనా అడిగితే దానికి జవాబు లేదు. అయితే ఈ ముఖ్యమంత్రి వచ్చిన 6 నెలలు తప్ప, ఫస్ట్ 6 months తప్ప, నెక్స్ట్ 2 years టోటల్ డిజాస్టర్. ఆ ఫస్ట్ 6 months పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు జనరల్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసే కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రమ్ రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్ డిజాస్టర్. రేవంత్ రెడ్డి డిజాస్టర్ అనే కన్నా ఎక్కువ తెలంగాణస్ అన్ఫార్చునేట్ మూమెంట్స్ ఆఫ్ లాస్ట్ 2.5 years are far more depressing than the 9 years spent by KCR's government in Telangana. ఈ 2.5 ఏళ్లలో ఎంత డిప్రెషన్ తెప్పించిందంటే కేసీఆర్ 9 ఏళ్ల పాలలో కూడా అంత డిప్రెషన్ రాలేదు. ఇట్ వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బ్లూ. రేవంత్ రెడ్డి దగ్గర ఇంత ఘోరమైన పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన తప్పిదాల మీద తప్పిదాలు చేస్తున్నారు, తప్పిదాల మీద తప్పిదాలు చేస్తున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ని పుష్ చేసే క్రమంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని టోటల్గా మిస్మేనేజ్ చేశాడు. అంటే ప్రజల ఆకాంక్షను మిస్మేనేజ్ చేసి ల్యాండ్ రేట్స్, రియల్ ఎస్టేట్పై ఫోకస్ పెట్టాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ దళారిగా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా దిగిపోతాడు, కానీ ప్రజల మనిషిగా ఎవ్వరూ గుర్తుంచుకో. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇలాగే అవుతుంది. రేవంత్ రెడ్డి యాజ్ ఏ దళారిగా దిగిపోతాడు, కానీ చీఫ్ మినిస్టర్గా గుర్తుంచుకొని దిగిపోడు. ఇది స్పష్టం. ఇలాగే దిగిపోతాడు. 9 years కేసీఆర్ పాలనను తలదని అంటే బ్యాడ్ ఇమేజ్ డెవలప్ చేసుకున్నాడు 2.5 yearsలో. అంటే దట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఈవెన్ రోసయ్య కూడా అంత వ్యతిరేకత లేదు, దో హీ వాజ్ ఫ్రమ్ ఆంధ్ర. రోసయ్యకు, కిరణ్ కుమార్ రెడ్డికి, జనార్దన్ రెడ్డికి అలాంటి వాళ్లకు లేని అపఖ్యాతి రేవంత్ రెడ్డికి వచ్చిపడింది. దట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్ దట్ తెలంగాణ can expect from the person who has originated from Telangana and has become chief minister. అంటే రాంగ్ క్లెయిమ్స్, రాంగ్ స్ట్రాటజీస్, తొందరపడి ప్రాజెక్ట్స్ గురించి వాగటం. నీవు రిటైర్డ్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ చేయనోడివి. లాస్ట్ అంటే ఫ్యూచర్ 25 yearsకి ప్లాన్ వేసే హక్కు ఎవరిచ్చారు? ఇమ్మీడియట్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క సెటిల్మెంట్ చేయలేని దుస్థితిలో ఉన్న ఒక ప్రభుత్వం 25 years స్ట్రాటజీ ఏ నోరుతో చెప్తున్నాడు. దీంట్లో కొసమరిపోయామంటే ఎవ్రీబడి నోస్ దట్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు డ్రాన్ హుక్కర్ టుక్. అంటే మీ పాలసీస్ వల్ల ఇక తెలంగాణ ఎదగదు అని గోడ మీద రాసినట్టు కనిపిస్తుంటే మీరు మైకులు పట్టుకొని బహిరంగ సభలు పెట్టి నోటికొచ్చినట్టు వాగితే అది తెలంగాణ వాళ్ళు వినేటోళ్ళ వీళ్ళకే చెల్లుతుంది. నేను కూడా ఛత్తీస్గఢ్లో కూడా ఇట్లా మాట్లాడితే బహిష్కరిస్తారు.
కానీ తెలంగాణలో చదువుకున్న సన్నాసులు ఏ స్టేజ్లో ఉన్నారంటే దే నెవర్ క్వశ్చన్ ఎనీథింగ్. అందుకోసము అంటే ఒక చిన్న చిన్న మాటలకు పడిపోయి ఇప్పుడు మాంగ్లీ స్కామ్ అయినట్టు, నేను ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఫైనాన్స్, లిక్కర్ బిజినెస్ ఉంది, క్లబ్ ఉన్నాయి, క్లబ్ ఉన్నాయంటే పబ్బులు ఉన్నాయంటే 200 కోట్లు 300 కోట్లు వెదజల్లుతున్నారంటే అంటే ఇది గవర్నమెంట్కి ఒక ఈజీ వే అవుట్ కావచ్చు. ఒక మాంగ్లీ లాంటి, ఒక రామావత్ లాంటి వ్యక్తి 200-300 crores ఇదే ఏరియా చూడండి, ఫ్యూచర్ సిటీ ఏరియాలోనే, అంటే నల్గొండ ఈ ఏరియాలోనే దే ఆర్ ఏబుల్ టు జనరేట్ 200-300 crores అంటే ఇప్పుడు అందాజా వచ్చేసి ఉంటుంది గవర్నమెంట్కి. ఒక ప్రైవేట్ వ్యక్తి 200-300 కోట్లు లేపేసిండు ప్రజల దగ్గర అంటే సర్ప్లస్ ఎక్సెస్ అంటే లెక్కల్లోకి రాని డబ్బు ఎంత సర్క్యులేషన్లో ఉందో గవర్నమెంట్కి అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అతిపెద్దమైన మిస్టేక్ ఏం చేసిండంటే తాను రాగానే ఎవరికీ అవసరం లేని ఫ్యూచర్ సిటీని నెత్తినెత్తుకున్నాడు. ప్రజలు నీకు ఓటు వేసింది ఫ్యూచర్ సిటీ కోసం కాదు, పొల్యూషన్ కోసం కాదు, ఫ్యూచర్ సిటీ కోసం కాదు, పొల్యూషన్ కోసం కాదు. ప్రజలు ఎందుకు ఓటేశారు? కేసీఆర్ హయాంలో రెగ్యులర్గా రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఓడిపోయాడు అంటే బియాండ్ రైతు బంధు వందలాది ఇష్యూస్ తెలంగాణలో ఉన్నాయి. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ వాజ్ ద మెయిన్ కాజ్ ఫర్ కేసీఆర్స్ పార్టీస్ డిమైస్. అన్ఈవెన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, భూమి ఉన్నవాడికే అంత, భూమి లేనివాడికి ఏం లేదు. అంటే భూమి లేనోడు తిరగబడితే కేసీఆర్ మటమయం అయిపోయాడు. ఆయన రెగ్యులర్గా రైతు బంధు ఇచ్చాడు కదా, మీసాలు తిప్పుకుంటాడు కదా ఇట్లా, మరి ఎందుకు ఓడిపోయాడు అని ఒక క్వశ్చన్ వేయండి. నేను చెప్పినా వాడొద్దురా, వాడు వస్తే మొత్తం కొంపలు ఊడుస్తాడని చెప్పినా మీరు ఓటేసిన వాడికి ఇప్పుడు దిగనంటాడు అంటున్నాడు. కరెక్టే, మరి నువ్వు రైతు బంధు రెగ్యులర్గా ఇచ్చినావు కదా, రైతు పక్షపాతి కదా, మళ్ళీ ఎందుకు ఓడిపోయింది? అదే రూరల్ బెల్ట్లో బీఆర్ఎస్ ఖతమైపోయింది. ఎందుకు అంటే నువ్వు రైతు పక్షపాతి కాదు అని ముద్రపడ్డదా? పెద్ద పెద్ద డైలాగులు దంచుతారు కానీ ఈ కేసీఆర్ ఫ్యామిలీని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అందుకొని జర్నలిస్టులు మన దగ్గర బేకార్ నా కొడుకులు, తెలంగాణలో ఉన్నంత బేకార్ నా కొడుకు జర్నలిస్టులు మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉండరు. వాళ్ళని కూడా 2 మటన్ ముక్కలు ఇంత పెగ్గు సీజా పడేస్తే మనకి ఇష్టం వచ్చినట్టు రాసిస్తాడు వాడు. స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంత దౌర్భాగ్యంగా కావడానికి ఈ జర్నలిస్టులే కారణం. ఒక్క రైట్ క్వశ్చన్ పబ్లిక్ ఫోరంలో వేస్తే కేసీఆర్ ఇట్లా భయపెట్టిస్తాడు కదా, ఏ పేపర్నిది అంటే ఆయన గుర్తు తెప్పాలి. నువ్వు ఇట్లా దమ్కి ఇచ్చినందుకే పోయి ఫామ్ హౌస్ వండబెట్టింది నిన్ను, ఇట్లే మాట్లాడినా నువ్వు, ఏ పేపర్నిది, ఎవరు నువ్వు రాహుల్ ఇది రాసుకో అంటే రాసుకోవాలి, రాహుల్ ఇంత తీసుకో అంటే తీసుకోవాలి. మరి అన్నీ తీసుకొని కూడా ప్రజలు నిన్ను ఫామ్ హౌస్లో వండబెట్టినంటే నువ్వేదో పెద్ద క్రైమే చేసిండు. బియాండ్ రైతు బంధు, మనం ఇప్పుడు రైతు బంధు వల్లనే ఒక పార్టీ ఓడిపోతుంది అనడానికి లేదు. రైతు బంధు రెగ్యులర్గా ఇచ్చినా ఓడిపోయింది. రియల్ ఎస్టేట్ కేసీఆర్ని ఆదుకుంది. అంటే ఈ అర్బన్ ఏరియాస్లో వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏం తెలుసా, తెలంగాణలో
బీఆర్ఎస్ ఒక అర్బన్ పార్టీగా మారిపోయింది. నెక్స్ట్ 9 ఇయర్స్లో బీఆర్ఎస్ ఏమైందంటే ఒక అర్బన్ పార్టీగా మారిపోయింది. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎంఎన్ఎస్, శివసేన అట్లుంది కదా, ముంబై బేస్డ్ పార్టీస్. ఒక ఎంఎన్ఎస్ లాగా మారిపోయింది బీఆర్ఎస్. అంత పెద్ద పార్టీ 9 ఇయర్స్లో ఒక రాజ్ ఠాకరే పార్టీ లాగా మారిపోయింది. దాని ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ రంగారెడ్డి, హైదరాబాద్లోనే ఉంది. ఇంత పెద్ద తెలంగాణ స్టేట్లో వాళ్ళు ఒక ఎంఎన్ఎస్ పార్టీగా మారిపోయినారు 9 ఇయర్స్లో. అంటే ఇది పెథటిక్ రాజకీయ వ్యూహం భాగంగానే మారిపోయారు. అపర చాణుక్యుడు కాదు అని లాస్ట్ ఎలక్షన్ ప్రూవ్ చేసి, సోయి లేకుండా ఉన్న ప్రజలు సోయితోని నాకు ఓటేస్తారని గుర్తించలేకపోయాడు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ హిస్ స్ట్రాటజీ. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తప్పులు, ఈ ప్రామిసెస్ పవర్లో రాగానే డీసెంట్గా ట్రిమ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉంటుండే పొలిటికల్లీ. మీరు పొలిటికల్ అపోజిషన్ ఎంత గట్టిగా ఉన్నా ప్రజల్లో సానుభూతి ఉన్నంత వరకే మీ పవర్ నిలబడుతుంది. సానుభూతి మీరు చేసింది పక్కన పెట్టండి, సానుభూతి ఎలా సంపాదించాలి అనే విద్య రేవంత్ రెడ్డికి తెలియదు. తాను పట్టిందే అకాళ్ళు అని కుందేలు ఏముంది కదా, అట్లా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని పట్టుకొని ఏళ్ళాడడం అసలు అది లాజిక్లెస్. నీవు దృష్టి పెట్టాల్సింది నీకు ఓటేసిన రూరల్ హౌస్ హోల్డ్స్. అక్కడే నువ్వు రైతు బంధు ఇవ్వలేకపోతుంది అంటే నీ మర్యాద కోల్పోతుంది. రూరల్ బెల్ట్స్లో నువ్వు డిస్కషన్ చేసేది అర్బన్ బెల్ట్ గురించి. ఫ్యూచర్ సిటీ ఏమి నాశనం అయితే రాష్ట్ర ప్రజలకి ఏమరుగుతుంది? ఫ్యూచర్ సిటీ నాశనం అయిపోయినా వాళ్ళకేం కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్ అయినా వాళ్ళకు ఒరిగేదేం లేదు. ప్రజలకు ఒరిగేదేమి? వాట్ మ్యాటర్స్ ఇస్ ప్రజలకు ఒరిగేదేమి? చారిత్రక తప్పదాలను నేను ఎలా సరి చేసుకోవాలని ఆలోచించకుండా కేసీఆర్ టోప్ వేసుకొని మైక్ పట్టుకొని ఆర్టిఫిషియల్గా ల్యాండ్ రేట్స్ బూస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడ పోయినా ₹1 ఎకరా లేకుండా మీకు దొరకదు అని ఒక మైక్ పట్టుకొని చెప్పేసి, ఆయన ఏమనుకున్నా అంటే జస్ట్ మైక్ పట్టుకొని చెప్పేస్తే 1 crore అయిపోతుంది, ఈ 1 crore అయిన వాళ్ళంతా నాకే ఓటేస్తారు, ఆ ఊళ్ళలో 40-50 లక్షలు అవుతుంది ఎకరా అని కాగానే అందరు రూరల్లో నాకు ఓటేస్తారు, ఖతం కహాని అనుకున్నాడు. అంత ఈజీ క్యాల్కులేషన్ చేసిండు అపర మేధావి, అపర చాణక్యుడు. రిజల్ట్ ఏమైంది? 1 crore పలికే భూములు అమ్ముడుపోతున్నాయా? 1-2 crores per acre లెక్కేసుకుంటే ఏ డెవలపర్ షుడ్ సెల్ హిస్ ప్లాట్ ఫర్ మినిమం 10,000 ఇన్ ఆర్ఆర్ఆర్ ఏరియాస్. రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు 10,000 గజం అమ్మితే నీకు 1-2 crores రికవర్ అవుతాయి. అంటే ఈ ప్రాక్టికల్ లాజిక్ అర్థమైపోయింది జనాలకు. మైక్ పట్టుకొని చెప్తే డెవలప్ కాదు, ప్రాక్టికల్ డెవలప్మెంట్ అక్కడ వస్తే ల్యాండ్ రేట్స్ బూస్ట్ అయ్యి పాపులేషన్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఎక్కువై ల్యాండ్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఒక ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని మైకు పట్టుకొని ఊదితే అవి పెరగవు అని అర్థమైపోయింది. అంటే హిస్టరీలో ఒక లెసన్ ఇది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండు? కేసీఆర్ హయాంలో ₹1 ఎకరా ఉన్నది, ఇప్పుడు నేను 6 కోట్లు చేసిన. పొలిటీషియన్స్ కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు.
ఇప్పుడు చాలామంది స్టేట్లో ఒక క్వశ్చన్ ఇస్తారు, అసలు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రిగా? సింపుల్. నువ్వు పొద్దున్న లేస్తే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతావు, కానీ మా ఊళ్ళలో ఏం జరుగుతుంది ఎప్పుడైనా దృష్టి పెట్టావా అని ఒక ఫార్మర్ అడిగిన అనుకోండి, ఈయన దగ్గర జవాబు ఉందా? లేదు. పొద్దున్న లేస్తే ఫ్యూచర్ సిటీ, పొద్దున్న లేస్తే మూసీ ప్రక్షాళన. అసలు నువ్వు హైదరాబాద్కి ముఖ్యమంత్రిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా? బహిరంగ సభలకు తెలంగాణ పనికొస్తుంది తప్ప నీ డెవలప్మెంట్ అజెండాలో తెలంగాణ ఎక్కడ ఉంది అని ఒక జర్నలిస్ట్ అడిగినాడు, జవాబు ఉండదు. నేను అడిగిన 5% క్వశ్చన్స్ కూడా ఈ సన్నాసి జర్నలిస్టులు, కరప్ట్ జర్నలిస్టులు అడిగారు. అందుకోసం ప్రజలు ఇట్లా సఫర్ అవుతుండ్రు నా వీడియోస్ చూసి. లేకపోతే మీ వీడియోస్ చూడాలి, నా వీడియోస్ చూసే కర్మ ఎందుకు వీళ్ళకు? అంటే మీరు ఒక క్వశ్చన్ ప్రాపర్గా అడగలేరు. మీ మొఖాలకు మీరు ఒక జర్నలిస్టులు, మీ మొఖాల పెండవాడ ఉమ్మినా తప్పలేదు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ఒక చిన్న స్కాము, ఆశూరెడ్డి స్కాము, వ్యభిచారము, లంగ పనులకు మీ ఫోకస్ అంతా ఉంటుంది. తెలంగాణ ప్రజల స్థితిగతుల గురించి ఎవడైనా డిస్కస్ చేస్తుండ అంటే ఎవడు చేస్తాడు? ఇరాన్ వార్ గురించి డిస్కస్ చేస్తారు, కానీ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఎవడు డిస్కస్ చేస్తాడు? అయితే ఈ ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీ మత్తులో పడి అసలు ఏం చేస్తున్నా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ స్కిల్ యూనివర్సిటీతో ఎరాసాడు, ఆ ఎరా వర్కౌట్ కాలేదు. అయితే భూమిని ఇచ్చిన రైతులకు నేను ఒక క్లస్టర్ పెడుతున్నా, ఆ క్లస్టర్ పెడుతున్నందుకు ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది అన్నాడు, వర్కౌట్ కాలేదు. అంటే ఒక నీళ్ళ వాటర్ బాటిల్ కూడా దొరకని కిలోమీటర్ల దగ్గర ఒక మనిషి కనిపించిన చోట నేను మెట్రో వేస్తా అన్నాడు, వర్కౌట్ కాలేదు. శ్రీశైలం హైవేకి ప్యారలల్గా 300 ఫీట్ల రోడ్డు వేస్తా, ఇప్పుడైనా రండి అన్నాడు, ఫెయిల్ అయింది. ఇట్లయితే వీళ్ళు ఒప్పుకునేటట్లేడు, నాకు కసి తీరేటట్లేదు. FCDA భవనం కడుతున్నా, ఇప్పుడైనా రండి అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఏం చేయాలి? ఎంత పూలు తెచ్చి లారీల పూలు తెచ్చి అవన్నీ చెవులో పెట్టడానికి ట్రై చేస్తే జారి పడుతుంది. మళ్ళీ కేసీఆర్ 9 years ఎట్లా పూలు పెట్టిండు? ఇప్పుడు ఆయన టెక్నిక్ అది చూస్తున్నాడు. కేసీఆర్ దగ్గర ఫోన్లో కూడా అడుగుతుండొచ్చు, ఏమన్నా ఎట్లా పెట్టినామన్నా పూలు? 9 ఏళ్ళు పెట్టాం, నాకు 2.5 ఏళ్లలో పూలు పెట్టడానికి శాతనైతే లేదా అంటే ఆయన పువ్వు పెట్టిండు, ఈయన పువ్వు పెట్టడానికి ట్రై చేస్తుండు, ఫెయిల్ అవుతుంది. ఈయన అంతే డిఫరెన్స్. FCDA ఫెయిల్ అయింది. లాస్ట్కి ఏం చేసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్కే నవ్వొచ్చే కథ చేసాడు. ఏమంటే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, అక్కడ ఉన్నవే బర్రెలు గొర్రెలు, కొంతమంది గొర్రెల కాపారులు, కొంతమంది ఊళ్ళోళ్ళు అక్కడక్కడక్కడ అనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు అది కమిషనరేట్ పాపులేషన్ అండ్ క్రైమ్ రేట్స్పై ఆధారపడి ఉంటుంది. ఒక కమిషనరేట్ ఉందంటే అక్కడ క్రైమ్ లెవెల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ ఏసీపీస్ ఎస్పీలను లేదా ఏసీపీలను లేదా లోవర్ లెవెల్ ఆఫీసర్స్ని కంట్రోల్ చేయడానికి ఒక కమిషనరేట్ పెట్టాలి. అక్కడ పాపులేషన్ లేదు, జనాలే లేరు, అర్బనైజేషన్ అసలే లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. అక్కడ ఉన్నది FCDA భవనం మాత్రమే. స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు అయ్యేటట్టు లేదు, అయినా అది రిలవెంట్ కాదు. మరి ఈ కమిషనర్ అక్కడ కూర్చొని ఏం చేస్తాడు? ఈగలు చూపుతాడా, లేదా నైట్ సఫారీ పోతాడా? వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. కమిషనరేట్ ఎందుకు పెట్టాలి? అడగాలి ఫస్ట్.
కోట్లు పెట్టి కమిషనరేట్ ఎందుకు కట్టాలి? అంత అర్జెంట్ ఏముంది ఇక్కడ? తినడానికి తిండి లేదు, మీసాలకు సంపాయంగా ఉన్నట్టు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 1 crore ఎకర్ ఉంటే దాన్ని 6 crores చేసిన అని. అంటే 6 crores ఎట్లా చేసినాము? ఎఫ్సిడిఏ భవనం కట్టంగానే ఈ 15,000 ఎకరాలు అంటే 20-30,000 పర్ యార్డ్ అయిపోతుందా? అంటే నీ లెక్క ప్రకారం ఇక్కడ 30,000 గజం ఉండాలి అని నీవడి చెప్పేస్తున్నావు. మినిమం ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు 30,000 పర్ యార్డ్. ముఖ్యమంత్రి లెక్కలు చెప్తే 6 కోట్ల ఎకరా అని చెప్తున్నది. అది అంటే 30,000 పెడితే కానీ ఇక్కడ గజం దొరకదని అర్థం. ఆయన ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిపోయాడు. కమిషనరేట్ నువ్వు ఇనాగరేషన్ చేసినప్పుడు అక్కడ నువ్వు ఎకరా 1 కోటికి అమ్ముతున్నావా 6 కోట్లు చేసినావా ఇది ఇర్రెలవెంట్. అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ. కమిషనరేట్ ఎందుకు ఏర్పాటు చేస్తుండ్రు అంటే జవాబు లేదు. పాపులేషన్ లేకపోతే క్రైమ్ లేదు, క్రైమ్ లేకపోతే పోలీస్ స్టేషన్ ఎక్కువ, పోలీస్ స్టేషన్ ఉన్న అక్కడ కమిషనరేట్ ఎందుకు పెడుతున్నావు? జవాబు లేదు. ఎఫ్సిడిఏ చేత ఏం కాలేదో అట్లీస్ట్ కమిషనరేట్ పెడితే బయట 2 చాయ్ బండీలు వస్తాయేమో. అంటే ముఖ్యమంత్రి ఏం చెప్తుండంటే ఇక్కడ భూములు కొన్ని అమ్మిన వాళ్లకు డిస్ప్యూట్స్ వస్తాయి, ఆ డిస్ప్యూట్స్ త్వరలో వస్తాయి కాబట్టి మీరందరూ ఆ కమిషనరేట్ని ఆశ్రయించండి. ల్యాండ్ డిస్ప్యూట్స్ గ్యారంటీగా వస్తాయి. ఇది మోస్ట్ చెత్త ఏరియా హైదరాబాద్లో. కొన్నోళ్ళు మోసపోతారు, భూమి ఉన్నోళ్ళు మోసం చేస్తారు. ఆ మోసానికి మీరు పరిహారంగా మీరు కమిషనరేట్ దగ్గర పోయి మీరు ధర్నాలు చేసుకోండి. ఇది తప్ప కమిషనరేట్ పని అక్కడ ఏం లేదు. ఆయన చేయని విశ్వ ప్రయత్నం లేదు. 12 వరుసల రహదారి అమరావతి కట, ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం అది వేస్ట్. 6 lane హైవే విజయవాడ దాన్ని పట్టించుకుంటలేడు. నంద్యాల రూటు అది సగం అయిపోయింది, ఇంకా సగం కావడానికి ఇంకో 5-6 ఏళ్ళు పడుతుంది. ఇటు సగం అయింది అది నంద్యాల రూట్, కర్నూలు బైపాస్. ఈ 12 వరుసల రహదారి అయితే ఈయన ఉండేవరకైతే అసలే దానికి శంకుస్థాపన కూడా కాదు, అయినా వేస్ట్. ఇది ఫ్రాడ్. ఇది తెలంగాణ ప్రజలతో పక్కా ఫ్రాడ్ జరుగుతుందంటే 12 వరుసల రహదారి అమరావతి. ఇది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ పైసలతో వేపిస్తున్న రోడ్ ఇది. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే తన పంతం నెగ్గించుకోవడానికి తన వాళ్ళు కొన్న ల్యాండ్ రేట్స్ రావడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నంలో భాగం ఇది. 111 జియోల ల్యాండ్స్ అవైలబుల్ కావాలి అని మూసీ ప్రక్షాళన అని ఎక్కడ పోతుంది? అది ఎక్కడ పోయింది? అది ప్రతి గడుస్తున్న నెల గండంగా మారుతుంది. ఆర్టీసీ సమ్మె ఒక హెచ్చరిక. అసలు వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ రాంగ్ ఆర్టీసీ వాళ్ళు, అయినా తలొగ్గిడు. ఎందుకు అంటే జస్ట్ టైంపాస్ చేయడానికి, ఇంకో 2.5 years టైంపాస్ చేసి వెళ్ళిపోరు. పొలిటీషియన్స్ ఇట్లున్నారు వాడు. ఏదైనా కొద్దిగా డౌన్ అవుతుంది అంటే ఒక బహిరంగ సభ పెట్టి నోటికి వచ్చినట్టు చెప్పేది. 1-6 కోట్లు. 6 కోట్లు అంటే 30,000 గజం. ఇప్పుడు ఏమన్నా డెవలపర్ అక్కడ ప్లాట్స్ వేసి అమ్మాలంటే 30,000 గజం, 10,000కే పోతలేదు. 6,000కు 5,000కు అమ్మినా బస్సులలో తీసుకొని వచ్చినా లంచ్ చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఓడగొంటలేడు. ఫ్యూచర్ సిటీకి 25 years ఉందని మన ఛానల్ చెప్పింది. ఇంత చెప్పినాక మరి ఏ అవగాహనతో మాట్లాడుతుండు? 10th class రిజల్ట్స్ 95% పాస్. మా ఆడపిల్లలు 96.8. అన్ని లాంగ్వేజెస్లో 99% వచ్చినాయి. స్టేట్లో
ఫుల్ పిల్లలకు 99% వచ్చింది. ఎవడైనా నమ్మగలడా? పొట్టబడిస్తే తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ లేకపోవడానికి కారణం ఏమంటే బయటి రాష్ట్రాల నుంచి జనాలు ఎందుకు వస్తున్నారంటే తెలుగు రాదు సరిగ్గా, యాస ప్రాబ్లం. రెండవది ఇంగ్లీష్ రాదు. 3 హిందీ అర్థం కాదు. కానీ ఎగ్జామ్స్లో 99% వచ్చినాయి పిల్లలు, అందరి పిల్లలకు. అంటే ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఎగ్జామ్ రిజల్ట్, అంటే కృత్రిమంగా సృష్టించిన రిజల్ట్ ఇది. ఈ రిజల్ట్ ఎందుకు తెప్పించింది తెలుసా? నెక్స్ట్ జూనియర్ కాలేజు ఇంజనీరింగ్కి ఫీడ్ ఉండాలని. ఏ కారణంగా ఇంజనీరింగ్ కోర్సెస్కి డిమాండ్ తగ్గిపోతున్న కారణంగా 96% మందిని పాస్ చేసి వీళ్ళనంతా ఎంపీసీ తీసుకున్నట్టు చేసి ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కోసం ఫీడ్ కావడానికి ఈ 10th రిజల్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. ఇప్పుడు ఎవడెవడు పాస్ అయ్యింది కదా, అందరినీ ఆ 99 వచ్చినాయి కదా, వాళ్ళంతా పిలిచి ఒక 3-4 క్వశ్చన్లు వేయండి, మొత్తం ఫెయిల్ అవుతారు. ఒక్కటి కూడా జవాబు చెప్పలేదు. కానీ 99% వేసేసింది ప్రభుత్వం. గ్రేస్ మార్క్స్ ఫుల్. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? జూనియర్ కాలేజెస్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీలను బతికేయడానికి. మీకు తెలుసో లేదు, జూనియర్ కాలేజెస్లో పిల్లలు ఎంత అమాయకంగా ఉన్నారంటే సిఈసి కోసం జూనియర్ కాలేజీలో అప్లై చేస్తే ఆ రిజిస్ట్రేషన్ టైం ఇంటర్మీడియట్లో అయిపోయాక మీరు సిఈసి కాదు ఎంపీసీలో వేసాము, మీరు ఎంపీసీ చదువుకోండి అని చెప్పింది. సిఈసి కోసం జూనియర్ కాలేజీలో అప్లికేషన్ వేస్తే జూనియర్ కాలేజ్ ఆ అప్లికేషన్ కొట్టేసి ఎంపీసీలో వానికి అడ్మిషన్ ఇప్పించేసి, ఎందుకంటే సిఈసి ఫీజు తక్కువ, ఎంపీసీ ఫీజులో వాడు ఎంసెట్ ఐఐటి అని డబ్బులు దండచ్చు. అంటే ఆ పిల్లవాడు సడన్గా స్టన్ అయ్యాడు. నేను సిఈసి అప్లై చేసినా కదా సార్ అంటే, లేదు నీకు ఎంపీసీలో మేము రిజిస్టర్ చేసినాము, నీ ఎంపీసీ చదవాల్సింది. వేల పిల్లలతో ఇది జరిగింది. కేశవరావు వచ్చి స్టేజ్ మీద పిచ్చి పిచ్చి వాగుతాడు. 96% ఆ రిజల్ట్. ఆ సిలబస్ చూసిండ్రా 10th ఎట్లుంది? పొట్టబడిస్తే పిల్లలకు ఒక అక్షరం రాదు. 99% లాంగ్వేజెస్లో నియర్లీ 90+% మ్యాథ్స్ సైన్స్లో కూడా 90+% తెప్పించు. 96% పర్సెంటేజ్. 95% మగ పిల్లలు పాస్ అయ్యారు. ఇది రేర్. లాస్ట్ టైమే జోకు 92% అంటే, ఈసారి ఇంకో పెద్ద జోక్. చాలామంది పాస్ అయినట. సిగ్గు మరిచి చెప్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఇంజనీరింగ్కి జనాలు తక్కువ వస్తారని. ఇది గ్రౌండ్ ప్రిపరేషన్. ఇది తెలంగాణలో ఉన్న స్థాయి, మన స్థాయి. ఛత్తీస్గఢ్ కన్నా ఘోరమైన పబ్లిక్ ఉంది తెలంగాణ. స్కామ్స్ జరుగుతున్నాయంటే హైరైజ్ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయి? 1 crore ఫ్లాట్కి దే ప్లేడ్ 70 lakhs అట. వై? భూమి పూజ అయ్యి వాడు ఇంకా బేస్మెంట్ వేస్తుంటే యూ పేడ్ 70 lakhs. యు ఆర్ ఎడ్యుకేటెడ్. ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్థాయి ఇలా ఉంటే ఇంకా రూరల్లో ఎట్లుంటుంది? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక ముఖ్యమంత్రి మైకు పట్టుకొని గట్టిగా కోటిది 6 కోట్లు అయింది అని చెప్పిన, ఆ 6 కోట్లకు ఫైనాన్షియల్ రెలవెన్స్ లేనప్పుడు, ఒక లేఅవుట్ వేసి దాన్ని అమ్మలేకపోయినప్పుడు నీవు కోటి కాదు కోటిని 100 కోట్లు చేసినా ఎవడు తీసుకోడు. అంటే ఇప్పుడు 30 kilometers అక్కడి నుంచి 30 kilometers పోతేమో 150 crores ఎక్కర్. ఓఆర్ఆర్ ఎక్కితే అర్ధ గంటలో నువ్వు ఫ్యూచర్ సిటీ, అక్కడ హైటెక్ సిటీలు ఉంటావు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, అక్కడ 150 crores ఎక్కర్. మొన్ననే పోయింది కదా.
మరి 30 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ నీ నోటితో చెప్తున్నావు 6 crores కరెక్ట్. ఎందుకు ఏమైంది? 2.5 yearsలో నువ్వు ఏమీ నిలబెట్టినావు కనుక. అక్కడేమో 150 crores, అర్ధ గంట ఓఆర్ఆర్ పట్టుకొని వస్తే 6 కోట్ల. చాలా తక్కువ చెప్తున్నావు ఏంది? కేసీఆరే ₹1 కోటి దాటించలేకపోయాడు. మళ్ళీ నువ్వు 6 కోట్లు ఎట్లా దాటిస్తేవి? వితౌట్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఏ కంపెనీ రాలేదు, ఏం కాలేదు. డేటా సెంటర్లన్నీ ఆంధ్రాకి ఎత్తుకపోయినారు, ఏ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వస్తలేదు. మరి ₹1 కోటి 6 కోట్లు ఎక్కడ ఎట్లా అయిపోయింది? కోటిది 6 కోట్లు డైరెక్ట్. లేఅవుట్ ఓనర్స్కి గుండెపోటు వచ్చేస్తుంది. అరే ఎవడు 8,000 అన్నా కొట్టలేడు, ఈయన 30,000 అంటున్నాడు గజం. మరి ఎట్లా అమ్మాలి? అంటే కావాలని చేస్తుండా, అంటే ఫ్యూచర్ సిటీని కొట్టేద్దామని చూస్తుండా? లేదా వెస్ట్ హైదరాబాద్ని డీప్రయారిటైజ్ చేసి ఇక్కడ రావాలంటే 6 కోట్ల ఎకరా మనంగానే అందరూ ఉరుకొస్తారనుకుంటుండా? అని అంటాడు ఎడ్యుకేషన్ అంత లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదంటే. కరెక్టే, నీకేం రాదు. అందుకోసం పొలిటికల్ ఎంత ఇన్కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నావు. నీకు అంత తెలివితేటలు ఉంటే జాగ్రత్తగా ఉంటుండేది. కేక్ వాక్ నీకు 5 years, కేసీఆర్ 9 years హయాం తర్వాత నీకు 5 years అలవోగా గడిచిపోవాలి. కానీ నువ్వు చేసిన తప్పేందంటే 6 నెలలు దాటంగానే నీ అసలు రంగు బయటపడ్డది. తెలంగాణ కుంటుపడ్డది, హైదరాబాద్ నాశనం అయిపోయింది. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ని అందరు గమనించాలి. ఈ డైలాగ్స్, పేపర్ కటింగ్స్, కార్లో కూర్చొని కొంతమంది చెప్తారు ఫ్యూచర్ సిటీ అదండి నాకు ఇవాళ ఆనందంగా ఉంది. ఫ్యూచర్ సిటీ మీద ఒకటి తర్వాత బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్స్ అంట. దీంట్లో బ్లాక్ బస్టర్ ఏముంది? పోలీస్ కమిషనరేట్ ఎవరు కమిషనర్ కాబోతున్నాడో ఆ వ్యక్తే రాలేదు బిల్డింగ్ ఇనాగరేషన్. అంటే ఆసక్తి లేదని జనాలు లేరు. ఇక్కడ కమిషనర్ పెట్టి నన్ను కమిషనర్ చేస్తే ఈగలు చూపాలన్నా, ఛాయలు తాకుండా కూర్చోవాలన్నా, సిగరెట్ తాగాలన్నా ఏం అర్థమవుతలేదు. అంటే కమిషనర్కే కోపం వచ్చేసింది అక్కడ కమిషనరేట్ పెడితే. ఇంకా నెక్స్ట్ అది ఎట్లా నడుస్తుంది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ కల్లబల్లి మాటలకు పడకుండా ఫ్యూచర్ సిటీని 25 years వరకు అందరూ మర్చిపోండి. ఏ రకమైన ఫేక్ అనౌన్స్మెంట్స్కి పడకండి. మెట్రో ఇప్పుడు 3-4 years వరకు మెట్రో అక్కడ రానే రాదు. జబర్దస్తి పిల్లర్స్ వేసినా మెట్రో నడవదు. నువ్వు నడిపించినా ఖాళీగా పోతుంది. ఎవడెక్కడు నీకు గుండు సున్నా. కాబట్టి ఫ్యూచర్ సిటీ ఈజ్ డెడ్ ఫర్ నెక్స్ట్ 10 years. సో అందరూ అలర్ట్ అయిపోయి మీ వాల్యుబుల్ మనీ ఫ్యూచర్ సిటీలో పెట్టొద్దు అని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం.